హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ యువర్ బీకే రెడ్డి. యాక్చువల్గా మొన్న వెకేషన్ వెళ్ళినప్పుడు క్రాబ్ కర్రీ అంటే ఎండ్రికాయల కర్రీ మా నాన్న ఒకసారి తీసుకొచ్చిండు. సో మా వాడు ఇష్టంగా తినడం చూసినాడు. నేను యాక్చువల్లీ అంటే మా నాన్న తీసిస్తా ఉంటే మా కొడుకు చాలా ఇష్టంగా తిన్నాడు. సో వాడికి నేను అసలు నాకు అది చేయడం రాదు, మరి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి యాక్చువల్లీ ఈరోజు పొద్దున మా నాన్నకి ఫోన్ చేసిన. ఎట్లా చేయాలా అంటే మా వాడు డైరెక్ట్ డైలాగ్ కొట్టిండు, పెద్ద నాయన అది కంప్యూటర్లో విషయం వదిలే అన్న డైరెక్ట్. ఏదైనా ట్రై చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు, మనతో అవుతుంది, ఏదైనా చేయడానికి ఇబ్బంది లేదు అంటే కొంచెం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిండు. యాక్చువల్గా శక్తి సూపర్ స్టోర్ అని ఇక్కడ ఉంటుంది మనది, ఇండియన్ గ్రోసరీ స్టోరు. అందులోకి వెళ్ళేసి ఫిష్ సపరేట్ మార్ట్ ఉంటుంది, అందులో ఫిష్ మార్ట్ లైక్ క్రాబ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో అవైలబుల్ ఉంటుంది. తమిళ్ భయ ఉన్నట్టున్నాడు, మనల్ని చూసి తమిళ్ అనుకున్నట్టున్నాడు ఎగ్దమ్. వనక్కం వినక్కం అన్నీ అయిపోయిన తర్వాత క్రాబ్ ఎంత అని అడిగినా డైరెక్ట్ ఆయన మన తమిళ్ అయిపోయిండు. ఎంత తిండి ఎంత రేటు ఏం కదా అని మనం ఆలోచించలేము, ఎందుకంటే నాన్ వెజ్ విషయంలో అసలు రేట్ ఆలోచించడం బందే. డైరెక్ట్ ఒక కేజీ అట్లా ఇచ్చేయరా అనగానే ఒక 3-4 పెట్టేసిండు. అది కేజీ సంథింగ్ వచ్చింది వచ్చు, అంత ఫ్రెష్ చేసి ఇచ్చేసిండు, క్లీన్ అండ్ ఎవ్రీథింగ్ వేసి ఇచ్చేసిండు. సో తీసుకొచ్చేసిన క్రాబ్ కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టేసిన, ఎందుకంటే మనం సాల్ట్ వాటర్లో నానబెడితే కొంచెం కౌసు అనేది రాకుండా ఉంటుంది అన్నట్టు. అట్లా ఒక 5 minutes అట్లా నానబెట్టేసి కడిగేసి పక్కన పెట్టేస్తే తర్వాత మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి లెట్స్ స్టార్ట్ ద కర్రీ ప్రాసెస్. పులుసు పెడతామా, కర్రీ చేస్తామా, తర్వాత చూద్దాం. సో గైస్, ముందుగా ఆయిల్ పోసేసుకున్నాం. అంటే పర్ఫెక్ట్గా మా ఊరు చెప్పినట్టే చేయాలంటే కష్టం. మసాలాలను చాలా చెప్పిన, ఆ మసాలాలన్నీ మనం వేస్తే దుమ్ము వేసిపోతుంది ఒక్కొక్కరు. సో మనం కొన్ని మసాలాలు చాలా స్పైసెస్ మట్టుకు తగ్గించేద్దాం. ఆయిల్ వేడెక్కేసింది ఆల్రెడీ. మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ విత్ మిర్చి, ఆనియన్ పేస్ట్ అండ్ మిర్చి గ్రైండింగ్ చేసినాం కదా, అది కొంచెం ఉడికినాక ఆయిల్ పైనకి తేలినాక కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఒక 3 స్పూన్ మనం మిర్చి పౌడర్ వేసుకుందాం. ఇది సాల్ట్ లేనిది కాబట్టి మళ్ళీ మనం సపరేట్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ అట్లా సాల్ట్ వేద్దాం, ఎందుకంటే పులుపు కాబట్టి కొంచెం సాల్ట్ ఉన్న పర్లేదు. అండ్ ఇవన్నీ కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ కూడా అన్నీ ఆల్మోస్ట్ గోలిపోయినాయి. సో ఈ టైంలో మనం క్రాబ్ వేసేసుకోవాలి. సో గైస్, యాక్చువల్ మన ప్లానింగ్ ఈరోజు ఏంటంటే పులుసు వేద్దాం అనుకుంటున్నాం దీన్ని. సో పీతల పులుసు యాక్చువల్గా. సో మనం ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో గైస్, చింతపండు పులుసు మరిగే లోపు మనం పెప్పర్ కానీ మసాలా పుల్లలు కానీ గ్రైండింగ్ చేసేసుకుందాం. ఇందాక మనం గ్రైండింగ్ పట్టిన పెప్పర్ పొడి మసాలా పొడి వేసేసుకొని కొంచెం మరిగిస్తే చాలా బాగుంటుంది. మన పులుసు మరిగేలోపు మనం ఒక చిన్న సామెత చెప్పేసుకుందాం. అది కూడా మన చింత పులుసు గురించే. అదొకటి, చింత చచ్చిన పులుపు చావది. ఓకే, దానికి చాలా అర్థాలు వస్తాయి. సో ఈ చిన్న సామెత చెప్పాలనిపించింది ఈ టైంలో, ఎందుకంటే ఈ మట్టుకు మనం పులుసు పెట్టుకుంటున్నాం కదా ఈ టైంలో. సో దాని గురించి ఒక చిన్న సామెత చెప్తే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ పురాతన సామెతలన్నీ మనం మర్చిపోతున్నాం. ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి అసలు ఈ సామెతలు అసలు ఎవరికి తెలియవు, దీని అర్థాలే తెలియవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి తెలుసు, 90s ఉన్న వాళ్ళు లాస్ట్, తర్వాత కొంతమందికి కూడా తెలుసు. కానీ అచ్చ జనరేషన్ అంటే కమింగ్ జనరేషన్, అప్కమింగ్ జనరేషన్ వాళ్ళకి ఇంకా ఆయన తెలియదు. అయిపోయింది, టేస్ట్ చూద్దాం. అంటే నేను ఇరగదీసినాను నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అరోమా మామూలుగా అసలే పులుపు అండ్ ఆ టేస్ట్ మాత్రం. చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో మరి కథ.
ఘాటు కూడా మంచిగా ఉంది, ఎందుకంటే పెప్పర్కి వేసినాం కాబట్టి పెప్పర్ ఘాటు మంచిగా తగులుతుంది. యాక్చువల్ స్పైసెస్ అన్నీ సెట్ అయినాయి. చింతపండు ఏమైందంటే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిన చింతపండు కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువ తగులుతుంది ఫ్లేవర్. ఇరగదీసినాం, మామూలుగా రాలి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నేను మీ బీకే రెడ్డి. నమస్తే.